నిన్న నూతన ఏవైతే బిల్డింగ్స్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మన గవర్నీయులు మన సీతక్క గారు మంత్రి గారు ఒక ఆదివాసీ మహిళ, ఆమె ఆదివాసీ మహిళ, నేను కూడా ఆదివాసీ మహిళ. ఇక్కడ ఆదివాసీ మహిళ కొమరంభీం జిల్లా ఆదివాసీ జిల్లా ఇది. మరి ఇదొక ఆదివాసీ జిల్లాలో ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ మరి ఈ ప్రభుత్వంలో ప్రతి దానికి కూడా మమ్మల్ని చులకన చూడడం, మమ్మల్ని కించపరచడం, మమ్మల్ని ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం. నిజంగా మేము ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేయరు. ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు, ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఒక్క హామీ కూడా వాళ్ళు ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు. రైతులకు నిలబెట్టారా? ప్రజలకు నిలబెట్టారా? ఎవరికి నిలబెట్టలేదు. మరి ఈరోజు ఏవైతే మేము గత ప్రభుత్వంలో మరి అభివృద్ధి చేసినామంటే మరి కార్యక్రమాలకి, తర్వాత ఏవైతే గతంలో శాంక్షన్ చేసిన కంప్లీట్ అయిన వాటికి బిల్డింగ్లకు ఇవాళ నిన్న మరి సీతక్క గారు మరి ఇక్కడికి మా జిల్లాకి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఏవైతే కస్తూర్బా స్కూల్స్ మరి లింగాపూర్ కావచ్చు, రెప్పెన కావచ్చు, తర్వాత సిరిపూర్ మండల్ కావచ్చు, చిన్న చిన్న సబ్ సెంటర్లు 20 లక్షల లోపల నిర్మించడం జరిగింది. పల్లె హాస్పిటల్స్ అని. తర్వాత ఏవైతే కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయో అవి లింగాపూర్ కావచ్చు, తర్వాత సిరిపూర్, తర్వాత రెప్పెన మండల్, అవి 2,30,00,000తోనే ఒక్కొక్క బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. సరే, గత ప్రభుత్వం చేసినా ఇప్పుడు ప్రభుత్వం చేసినా కూడా ఆమెను మేము ఆదివాసీ మంత్రిగా మహిళగా మేము గౌరవిస్తాం. ఆమెని మేము గౌరవించేసి మేము ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో మేము ఎమ్మెల్యేగా మేము ఆహ్వానిస్తాం ఆమెని. కానీ ఆమె కూడా ఇక్కడ మాకు చెప్పకుండా వాళ్ళ కాంగ్రెస్ నాయకులకి, ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడో విశ్వప్రసాద్ అని, ఆయన తర్వాత ఎవరైతే సామ్నాయక్, నాతోని మొన్న ఓడిపోయిన వంటి సామ్నాయక్ గారు, వాళ్ళిద్దరితోని మరి కలెక్టర్ గారితోని మాట్లాడి ఇక్కడ ఏవైతే ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మరి వాళ్ళతోనే చర్చించేసి మరి ప్రోగ్రామ్స్ పెట్టే వరకు కూడా మాకు తెలియదు. ప్రోగ్రామ్స్ పెట్టిన తర్వాత మొత్తం ఆమె షెడ్యూల్ తయారైన తర్వాత మరి మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఆ రోజు కూడా కలెక్టర్ గారికి చెప్పాం, ఇది పద్ధతి కాదు. నేను ఇక్కడ సభా అధ్యక్షులుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎమ్మెల్యేలు ఉండని, కానీ మా గౌరవం మాకు ఇవ్వాలి. చట్టపరంగా మేము ఇవాళ మమ్మల్ని ప్రజలందరూ కూడా గెలిపించేసి మమ్మల్ని ఇవాళ చట్టసభలో పంపించారు. కాబట్టి ఇవాళ చట్టపరంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే ఇక్కడ ప్రోగ్రామ్స్ నిర్ణయం చేయడానికి కానీ అవన్నీ కూడా సభా అధ్యక్షులుగా నేను నిర్ణయించిన తర్వాతనే ఇక్కడ మంత్రి గారు రావాలి, మంత్రి గారు ప్రోగ్రామ్ చేయాలి. ఆమెను మేము ఆహ్వానిస్తాం. ఇది కొమరంభీం జిల్లా ఆదివాసీ జిల్లా, ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉంది. ఇవాళ బ్రిడ్జ్లు లేవు, రోడ్లు లేవు. ఇవాళ గుండి బ్రిడ్జ్ పెండింగ్ ఉంది, ఇవాళ లక్మాపూర్ బ్రిడ్జ్ పెండింగ్ ఉంది, ఇవాళ అన్నర్పల్లి బ్రిడ్జ్ పెండింగ్ ఉంది. చూస్తే 10 సార్లు ఈ రోడ్కే వస్తున్నారు సీతక్క గారు కూడా, మంత్రి గారు. నిన్న కూడా జామ్ అయిపోయింది. నిన్న ఎక్కడ ఎంతమంది రోజుకు ఒక బండి ఇక్కడ బోల పడుతుంది ఏదైతే ఘాట్ సెక్షన్ లో. మరి అవన్నీ కూడా మరి మాకు అభివృద్ధి జరగాలి, ఇంకా కూడా మాకు కావాలి. కాబట్టి మీరు అభివృద్ధి చేయండి, మేము ఆహ్వానిస్తాం. ఇంకా కూడా మీరు చేసిన వంటి అభివృద్ధితో పాటు మేము గతంలో చేసిన వంటి అభివృద్ధిలో మరి ఇనాగ్రేషన్లో నిన్న వచ్చారా, అట్లనే మేము ఆహ్వానిస్తాం. కానీ మీరు ఒకటి మీరు పద్ధతి మార్చుకోవాలని మేము చెప్తున్నాం. ఎప్పుడైతే ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఎవరైతే మీ పార్టీ నాయకులు విశ్వప్రసాద్ తర్వాత సామ్నాయక్ వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే అధికార ప్రోగ్రామ్స్ పెట్టి మరి అధికార ప్రోగ్రామ్స్ పెట్టుకొని పార్టీ పరంగా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, పార్టీ జెండాలు పెడుతున్నారు. నిన్న నవగామి స్కూల్లో లోపలనే సబ్ సెంటర్ ఉంది. సబ్ సెంటర్ లోపలనే మరి కార్యకర్తలు అక్కడ టెంట్ వేయడం జరిగింది. స్కూల్ లోపల టెంట్ వేసేసి మరి వాళ్ళ బ్యానర్ పెట్టేసి మళ్ళీ అక్కడ పార్టీ జెండాలు కూడా పెట్టారు. ఈ స్కూల్ మధ్యలో పెట్టేసి వాళ్ళు మరి అక్కడ ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే చట్ట విరుద్ధంగా ఎట్లా చేస్తారు మేము అడుగుతున్నాం. ఒక మంత్రిగా మేము ఈ రోజు నువ్వు ఆదివాసీ మంత్రిగా ఉన్నామంటే మేము సంతోషిస్తాం, మేము గౌరవిస్తాం. కానీ చట్ట విరుద్ధంగా మాత్రం చేస్తే మాత్రం మేము సహించాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇలా సహించారు, ఆదివాసీ సమాజం కూడా సహించదు. కాబట్టి మేము నీకు ఒకటే చెప్తున్నాం, అమ్మ నువ్వు సీతమ్మ, నువ్వు చేయవలసింది చాలా ఉంది. నువ్వు ఇవాళ మంత్రిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు అభివృద్ధి చేయి, మేము నీకు సహకరిస్తాం. కానీ ఇక్కడ వ్యతిరేకంగా చేస్తూ మా మీద పెత్తనాలు చెల్లిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇక్కడ ఎవరైతే విశ్వప్రసాద్ అనేటోడు ఎవడండి?
ఎవడండి నిన్న మా కార్యకర్తలు లంజ కొడుకు అని తిట్టిండు. ఎవడు వాడు లంజ కొడుకు? వాడు విశ్వప్రసాద్ గాడు. ఆ లంజ కొడుకు మేమంటాం, రారా లంజ కొడుక, మేము నిత్య సమాధానం చెప్తాం. ఎవరు వాళ్ళు చెప్పండి? వాడు లంజ కొడుకు అని మా కార్యకర్తలు అంటాడా? నేను ఇవ్వాలంటున్నా లంజ కొడుక విశ్వప్రసాద్ గారు రా రా ప్రజల్లో ఒకటి తెలుసుకుందాం. కానీ మళ్ళీ ఒక్కసారి మేము చెప్తున్నాం, నువ్వు అధికార పరంగా ప్రోగ్రామ్స్ పెట్టినావంటే మాత్రం నీ సంగతి చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒక మహిళ ఎమ్మెల్యేకి ఇవాళ వీళ్ళు ఇద్దరు కలిసి వాడు ఏమంటే సామ్నాయక్ గాడు ఒకడు, తర్వాత వాడు దేశం పోయి దేశం నుంచి వచ్చి ఇక్కడ మొన్న 10 సంవత్సరాలుగా మరి పదవులు అనుభవించిన వంటి వాని భార్య 2 సార్లు మంత్రిగా అయింది, మన ఎమ్మెల్యేగా ఉండే. మరి ఇక్కడ ఎమ్మెల్యే కోసం వచ్చిండు. ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి వస్తలేదు వాళ్ళకి. మేము ఒకటి చెప్తున్నాం, ఇవాళ సామ్నాయక్ కానీ విశ్వప్రసాద్ కానీ ఇవాళ మీరు ఇవాళ ప్రజా సమస్యలు ఇవాళ మీ ప్రభుత్వం ఉంది. మీ ముఖ్యమంత్రికి చెప్పండి, మీ మంత్రి గారికి చెప్పండి, ఇంకా ఎవరు మంత్రులను తీసుకురండి. మేము కాదనట్లేదు, మీరు అభివృద్ధి చేయడానికి చేయండి. కానీ ఇవాళ ఓవలక్ష్మి ఎస్కార్డ్ పెట్టద్దు, ఓవలక్ష్మికి ఏం చేయొద్దు అంటే చేయకుండా మాకు పర్వాలేదు. ఇప్పుడు మా ప్రజలు గెలిపించారు కాబట్టి మేము ప్రజల్లో ఉంటాం. ప్రజలకు ఎప్పుడు కూడా నిత్యంగా మేము ప్రజల్లో ఉంటూ మమ్మల్ని ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు దాదాపు 35 సంవత్సరాల నుంచి నాకు ఏకదాటిగా నన్ను ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఈ రోజు కొమరం భీం జిల్లా ఏర్పడిందంటే ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి మరి మహావీరుని గుర్తించేసి ఆ రోజు కేసీఆర్ గారు ఆయన పుణ్యంతో ఇక్కడ జిల్లా అయింది. ఇవాళ ఇంత మంచి కలెక్టర్ ఆఫీస్ లో, ఇవాళ ఎస్పీ ఆఫీస్ లో, ఇవాళ మెడికల్ కాలేజ్ లో, హాస్పిటల్లో ఇవన్నీ మేము తెచ్చినాం. మీరు చూడండి రా, చూస్తున్నారా లేదా? ఆ సామ్నాయక్ గాని కనబడతలేదా? విశ్వప్రసాద్ గాని కనబడతలేదా? ఇవాళ అన్ని కూడా మొత్తం నిన్న కూడా అవన్నీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.